మోసపోతే గోసపడతాం, రిస్క్ వద్దు అనేటువంటి ప్రధానంగా ఉంటుంది. మోసపోతే గోసపడతాం, రిస్క్ వద్దు అనేది ఇది దేశవ్యాప్తంగా ఎవరైతే దళిత బహుజన సమాజం ఉందో వాళ్ళందరికీ కూడా వర్తించేటువంటిది ఈ నినాదం. మోసపోతే గోసపడతాం, రిస్క్ వద్దు అనేటువంటి ప్రధానంగా ఉంది. ఇది మన పేపర్లో మనం రాసుకున్నటువంటి మహనీయుల స్ఫూర్తితో, ఇక్కడ ఉన్నటువంటి బుద్ధుడు, పూలే, అంబేద్కర్, కాన్షీరామ్ గారి ఆశీస్సులతో మోసపోతే గోసపడతాం, రిస్క్ వద్దు అనేటువంటి ప్రధానంగా ఉంది. బరిగెల శివ వరంగల్ ఎంపీ అభ్యర్థి, జైభీం టీవీ ఫౌండర్, చైర్మన్గా ఉన్నటువంటి సందర్భాలు ఉంటుంది. నేను ఎందుకు చెప్తున్నంటే ఇంత స్పష్టంగా ఎవరు మన గురించి చెప్పరు, ఎవరు మన గురించి రాయరు, ఎవరికి డబ్బులు ఇచ్చి రాపిచ్చేటువంటి పరిస్థితి కూడా మనకు లేదు. అందుకోసమే మన పేపర్లో, మన టీవీలో మన గురించి మనం చెప్పాలి. అప్పుడైతేనే చూసిన వాళ్ళైనా చూడని వాళ్ళైనా సమాజం అయితే షేర్ చేసుకునేటువంటి పరిస్థితి. అందుకోసమే ఈరోజు వరంగల్ నుంచి నేను భారీ స్థాయిలో నామినేషన్ వేస్తున్నాను. వరంగల్ ఎంపీ అభ్యర్థిగా, అలానే వారణాసి, ఈ దేశానికి మోడీ ఎంత ప్రమాదము, భారత రాజ్యాంగం కూడా అంతే ప్రమాదంలో ఉందన్నటువంటి నినాదంతో, భారత రాజ్యాంగానికి రక్షణ మోడీ ఓటమి అనేటువంటి నినాదంతో వారణాసిలో కూడా పోటీ చేస్తున్నాను. అలానే వరంగల్ ఎంపీ ఎస్సీ రిజర్వ్డ్ కాబట్టి అక్కడ కూడా పోటీ చేస్తున్నాను. నేను ఈరోజు నామినేషన్ ఇస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా వేలాది మందిగా ఆదరించండి, అభిమానించండి. మీరు పేబ్యాక్ సొసైటీ చేయండి. ఇది మన నినాదము. అంబేద్కర్ భావజలం నిలబడాలంటే తప్పకుండా మీ అందరూ కూడా పేబ్యాక్ సొసైటీ అండి. ఏదైతే 18వ తారీఖు రేవంత్ రెడ్డి గారికి డెడ్లైన్ ఇచ్చిందో, తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఉన్నటువంటి సమాజం జనాభా తామస ప్రకారం ఎస్సీ కమ్యూనిటీలో ఉన్నటువంటి మాదిగ సామాజిక వర్గానికి ఎంపీ సీట్లలో అన్యాయం జరిగింది. దాని విషయంలో ఇప్పటివరకు రేవంత్ రెడ్డి గారికి చీమ కుట్టినట్టు కూడా లేదు, కాంగ్రెస్ వాళ్ళకు చీమ కుట్టినట్లేదు. కాంగ్రెస్ ఎంత మోసం అంటే అంత మోసం చేసింది. తెలంగాణ రాష్ట్రం రావడానికి మాదిగల పాత్ర కీలకంగా ఉన్నప్పటికీ కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే ఇలా మాదిగల పుణ్యం వల్లనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఇవాళ రేవంత్ రెడ్డి సీఎం అయిందంటే మాదిగల పుణ్యం వల్లనే సీఎం అయిండు. కానీ ఇవాళ ఉన్నటువంటి జనాభా తామస ప్రకారం ఇవాళ మాదిగలకు ఎంపీ సీటు ఇవ్వలేని పరిస్థితిలో ఇలా కాంగ్రెస్ ఉంది. అందుకోసమే కాంగ్రెస్కి ఇవాళ ఉన్నటువంటి మోసం చేసినటువంటి కాంగ్రెస్కి రాబోయే పార్టీలు ఏదైతే కాంగ్రెస్ని అనుసరించినట్లయితే రాబోయే పార్టీలు ఏవైతున్నాయో వచ్చే పార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీల తరహాలో మాదిగలకు సీట్లు ఇవ్వలేని పరిస్థితులు ఉంటారు. తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఉన్నటువంటి మాదిగలకు 2 ఎంపీ సీట్లు ఇవ్వాలన్నటువంటి నినాదంలో భాగంగా ఇలా అధికార పార్టీ ఏ పార్టీ ఉన్నా అధికారంలో వాళ్ళకు 2 ఎంపీ సీట్లు ఇచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో ఇలా కాంగ్రెస్ గెలిచిన తర్వాత మాదిగలకు ఇలా మోసం చేసేటువంటి ప్రయత్నం చేసింది. అందుకోసమే రేవంత్ రెడ్డి సర్కార్కు డెడ్లైన్ పెట్టేటువంటి నేపథ్యం ఉంది. రేవంత్ రెడ్డి నువ్వు చేసేటువంటి మోసాలు, నువ్వు చేసేటువంటి అరాచకాలు, నువ్వు చేసేటువంటి లుచ్చ రాజకీయాలు మాదిగలు సహించలేరు. మాదిగల తిరుగుబాటు మొదలైందంటే నీ పతనం మొదలైతే అన్నటువంటి నినాదంలో భాగంగా ఈరోజు వరంగల్ ఎంపీగా కూడా పోటీ చేస్తున్నాను. అదే తరహాలో ఇవాళ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగినటువంటి మాదిగలు కూడా ఇవాళ ఒక్కటయ్యేటువంటి నేపథ్యం ఉంది. కొంతమంది మాదిగలు నీ దగ్గరకు వచ్చి మోకరిలిస్తే ఇవాళ వాళ్ళు ఓటు బ్యాంక్ ఏంది, వాళ్ళు చెప్తే ఎంతమంది మాదిగలు నీకు ఓటేస్తారు, ఎంతమంది మాదిగలు నీ వెంటున్నారు అన్నటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకోసమే నేను ఒక అంబేద్కర్ వారసుడిగా, బహుజన వారసుడిగా ఇలా సబ్బండ కులాల, సబ్బండ జాతుల ఆత్మగౌరవ ప్రతీకగా ఉన్నటువంటి నేపథ్యంలో జైభీం నినాదాన్ని మోస్తున్నావు కాబట్టి కులాలకు మతాలకు అతీతంగా ఇవాళ నేను వరంగల్ ఎంపీగా పోటీ చేస్తున్నాను. అదే తరహాలో రాజ్యాంగం ప్రమాదంలో ఉందన్నటువంటి ప్రధాన లక్ష్యంతో కూడా నేను మోడీ పోవాలి, రాజ్యాంగం గెలవాలి అన్నటువంటి లక్ష్యంతో కూడా నేను మోడీ పైన కూడా వారణాసిలో పోటీ చేస్తున్నాను. ఎందుకోసం అంటే భయంతో చాలామంది ఉన్నారు. ఈ భయం అనేది ఎంత భయంకరం అంటే అంత భయంకరం. నువ్వు వీలైతే సాయం చేయండి, లేకపోతే నోరు మూసుకొని ఉండండి. వీలైతే పేబ్యాక్ సొసైటీ ఇవ్వండి, లేకపోతే గమ్మున ఉండండి. కానీ ఎందుకు పనికిరాని వాడల్లాగా, ఎందుకు పనికిరాని ఒక చిన్న భయంకరమైన రోగిలాగా బతకకండి. దళిత బహుజనులారా, రోగి కన్నా అద్మానంగా బతుకుతున్నారు. కనీసం స్పందించలేనటువంటి ప్రతి ఒక్కరికి వీడియో అంకితం ఇలా ఎందుకోసం మన మూలాలు ఇలా ఆగమైపోతున్నాయి, మన అస్తిత్వం అనగారిపోతుంది, మన జీవితాలు రోడ్డు మీద పడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇలా మన రాజకీయంగా మనల్ని ఇబ్బందులకు గురి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అనగనగా ప్రతి ఒక్క రాజకీయ పార్టీ నాయకుడు మనల్ని చాప కింద నీరులాగా అణచివేసే కుట్ర చేస్తున్నారు. ఇప్పటికైనా మీరు అర్థం చేసుకోకపోతే ఇవాళ మీ ఇంటెలెక్చువల్స్ కానీ, నీ మేధావితనం కానీ, నీ రాజకీయతనం కానీ, నీకున్న అనుభవం కానీ, నువ్వుకున్నటువంటి జాతి మీద ఉన్నటువంటి ప్రేమ కానీ
ఈరోజు సమాజం అయ్యేటువంటి పరిస్థితి ఉంది. అందుకోసమే ఎక్కడైతే అణచివేయబడ్డామో, ఎక్కడైతే అవమానపడ్డామో, ఎక్కడైతే మనం తిరిగి నిలబడాల్సిన అవసరం ఉందో ఇప్పుడే ఆసన్నమైంది. అందుకోసమే నేను పోటీ చేస్తున్నాను. మీ అందరి ఆత్మగౌరవం కోసం నేను పోటీ చేస్తున్నాను. వేలాదిగా తరలిరండి, వేలాదిగా ఓట్లు వేయించండి, వేలాదిగా తరలి వచ్చి వేలాదిగా డబ్బులు పెట్టి ఇలా గెలిపించండి. ఇది నిజమైన ఆత్మగౌరవం. నేను గత 8 సంవత్సరాల నుంచి జైభీం టీవీ ఛానల్ నడిపిస్తున్నాను. ఎవరినో నమ్ముకోనో, ఏ కులాన్నో నమ్ముకోనో లేను. నేను ఓన్లీ అంబేద్కర్ భావజాలం మాత్రమే నమ్ముకున్నాను. అంబేద్కర్ భావజాలం నరనారాయణ ఉన్నందున అంబేద్కర్ భావజాలం కోసం నేను పనిచేస్తూ ఇలా ఆత్మగౌరవంగా ఇలా ప్రతి ఒక్కరి గుండె చప్పుడుగా ఉన్నాను. అందుకోసమే ఆత్మగౌరవం నిలబడాలంటే, ఆత్మగౌరవం నిలబడి ఇలా మన కోసం కొట్లాడాలంటే, మన గురించి మన వాయిస్ ఈ సమాజానికి అందించాలంటే తప్పకుండా పేబ్యాక్ సొసైటీ అండి. జైభీం టీవీ పేబ్యాక్ సొసైటీ అక్కడ కనబడుతుంది. పేబ్యాక్ సొసైటీతో పాటు ఇలా ఆర్థికంగా కూడా సపోర్ట్ చేసి మీరందరూ కూడా ఒక్కొక్క రూపాయి ఇస్తూ, ఒక్కొక్కరు 100 రూపాయలు ఇస్తూ, ఒక్కొక్కరు 1000 రూపాయలు ఇస్తూ ఇలా మీరు ముందుకొచ్చి ఇలా నన్ను గెలిపించి ఈరోజు మన ఓటు ఉన్నది, ఇలా మన చైతన్యం కావాల్సిన అవసరం ఉంది. ఇలా బరిగల శివ అనే వ్యక్తి గత 8 సంవత్సరాల నుంచి జైభీం టీవీ పేపర్ నడిపిస్తూ వందలాది మందికి ఇలా ఉద్యోగ అవకాశాలు కల్పించు, ఇలా కోట్లాది మంది గుండె చప్పుడుగా ఉన్నాడు. నిజమైన అంబేద్కర్ వారసుడు బరిగల శివ అని మీరు ఆదరించి ఈ వీడియోను కూడా షేర్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా షేర్ చేసి ఇలా నా బాధ నా ఒక్కడి బాధే కాదు, తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మాదిగ బిడ్డ బాధ ఇది. తెలంగాణలో ఉన్నటువంటి 59 కులాల బాధ, తెలంగాణలో ఉన్నటువంటి అణగారిన వర్గాల సబ్బండ కులాల ఆత్మగౌరవ ప్రతీక నా బాధ. అందుకోసమే ఇలా తక్కువ జనాభా ఉన్నటువంటి అగ్రవర్ణాలు ఇలా ఎక్కువ జనాభా ఉన్నటువంటి దళిత భోజనాలను ఇలా పరిపాలిస్తుంటే మనం మౌనంగా ఉండడమే మనకు అంతకన్నా ఘోరమేమి లేదు. అందుకోసమే మీ అందరి కోసం నేను పోటీ చేస్తున్నాను. ఈ వీడియోని షేర్ చేయండి, పేబ్యాక్ సొసైటీ చేయండి. వందలాది వేలాది మంది ఇప్పటికైనా అర్థం చేసుకున్న లక్ష్యంతో జైభీం దినపత్రికలో ప్రధాన వార్త కూడా రాయడం జరిగింది.